పెద్ద ఉసిరికాయలు కూరగాయ ఈ నీళ్ళల్లో వేసి ముందు కడిగి తుడుచుకోవాలి. కడగాలి బాగా, కడుక్కొని ఇది క్లాత్ తీసుకొని పెద్ద గట్ట తుడుచుకోవాలి. ఇది చిట్టు పెట్టుకోవాలి. కేజీ నెమ్ము లేకుండా బాగా దుడుచుకోవాలి. నెమ్ము ఉంటే బూజు పడుతుంది. చిరుపుకాయ ఊరగాయ పట్టుకుంటే మంచిది హెల్త్కి, ఎవరైనా తినచ్చు. షుగర్ వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా తినచ్చు. ఇది ఇదొక ఊరగాయ. ఇది అందుకని శుద్ధంగా తుడుచుకోవాలి నెమ్ము లేకుండా. ఉసిరికాయలు కడిగి తుడిచిన. ఇప్పుడు ఇవి వేస్తా. రాండ్లు కాగింది, నూనె పోస్తుండ. నూనె వేడెక్కిన బట్ట ఉసిరికాయ నూనె వేడెక్కింది. ఉసిరికాయలు పెట్టాలి. ఉడికినాయో లేదో చేస్తాను. బాగా ఉడికిపోయింది. దీనిలో అన్నీ కారం, ఆవకాయ పొడి అన్నీ వేసుకోవాలి. స్టవ్ ఆపి వస్తుంది. ఆవాలు, ఉల్లిమిరపకాయలు,
తెల్లగా రుచి పచ్చిగా దంచుతున్న తెల్లగా జీలకర్ర కరేపాకు స్టవ్ ఆన్ చేసి ఏంటి దాంట్లో కలిపి అలా పెడతారా ఇవన్నీ పుడిగిపోయినాయి ఇత్తనాలన్నీ తీసేస్తున్నాయి దీనిలో అన్ని కారం ఉప్పు అన్నీ కలిపి వేయాలి సాల్ట్ గ్లాసు కొలత గ్లాసు ఇది కారం గ్లాసు ఆవకాయ పొడి గ్లాస్ కారం నిమ్మరసం 3 కాయలు ఆవకాయ పొడి గ్లాసు దీన్ని వేస్తాం నూనె పోయలేదంటే ఇంకా నూనె తాలింపు చేసినది కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్ని మూత పెట్టి రేపు ఉదయం దాకా ఓడనియాలి ఇదిగో ఉసిరికాయ ఊరగాయ బాగా ఊరిపోయింది కానీ ఇది చేసింది అందరు చూసి ఇది ఎంత చూసి లైక్ చేయండి షేర్ చేయండి